బీఆర్ఎస్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకొని దేశ రాజకీయాల పేరిట ఎందుకు వెళ్లారని కవిత ప్రశ్నించారన్నారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్తారా లేక హరీష్ రావు చెప్తారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు శాసన మండలిలో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు. అలానే అసెంబ్లీలో సీఎం భాష సంభాషణ తీరు మారాలని, నేతల భాషల పట్ల సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందన్నారు. సిద్దిపేట జిల్లా వర్గంలో నిర్వహించిన యువ పార్లమెంటు సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకొని పోతామని బీఆర్ఎస్ గా మార్చుకొని పోయిండ్రు అని అడిగింది. ఇలా యువరాజు గారు చెప్తారా, బావలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్లకి వెళ్ళి లేచి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పోయి పైసలు ఎట్లు ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లు ఇచ్చారు, కర్ణాటకలో ఎట్లు ఇచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుండ్రి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాలమూరుకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుండ్రి. 10 ఏళ్లు చంద్రశేఖరరావు చేయకపోతే 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పాలమూరుకి ఏం చేసిండో చెప్పురు తప్ప నీ నోరు కంపు, నా నోరు కంపు, అందరి నోరు మూసి కంటే కంపు. దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఏహ్య భావం కలుగుతుంది.